ఈ కార్యక్రమానికి వాహకులు సహోదరులు మిట్టపల్లి సురేందర్ అండ్ మరి బృందం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రధానంగా ఈ కార్యక్రమము ఒక పెద్ద సందర్భం, మందకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అని దయచేసి ఇక విశ్వరం చేయండి. ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్న తర్వాత అన్న మాట్లాడతారు. సీరియస్నెస్ లేదు ప్లీజ్. దయచేసి ఎందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది? ఒకనాడు ఈ అణగారిన వర్గాల కోసము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మరొక దశలో బాబు జగజీవన్ రామ్ మనం చూడలే వాళ్ళని, కానీ వాళ్ళు పోరాడినటువంటి అంశాలని, రాజ్యాంగంలో వాళ్ళు పొందుపరిచినటువంటి అంశాలని మనం చదువుకుంటూ మన హక్కుల కోసం కొట్లాడుకుంటూ పోతున్నటువంటి సందర్భం. కానీ మన కళ్ళ ముందే ఒక బాబు జగజీవన్ రామ్, ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇద్దరిని కలిపితే ఒక మహనీయుడు, మహానుభావుడు మందకృష్ణ మాదిగ అని చెప్పేసి ఎందుకు చేస్తారు సోదరులారా? మనం వాళ్ళు పుట్టిన టైంలో మనం ఉండలే, వాళ్ళు మనం చూడలే. కానీ ఈ సందర్భంలో గౌరవ మందకృష్ణ మాదిగ పుట్టిన టైంలో, ఉద్యమాలు చేసిన టైంలో మనం పుట్టడము, అది కూడా ఈ తెలంగాణ గడ్డ మీద ఉండడము, అన్న చేయబడిన తెలంగాణ ఉద్యమంలో, అలాగే వర్గీకరణ ఉద్యమంలో నడవడం కూడా ఒక అదృష్టంగా భావిస్తూ అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. గట్టిగా సపోర్ట్తో అందరూ కూడా అన్నకు శుభాకాంక్షలు తెలియజేద్దాం. లక్షణాల కార్యక్రమం నిజంగానే మాకు చిన్నపాటి పోస్టులు అనౌన్స్ కాగానే నేను అన్నకు ఫోన్ చేసి అన్న ఒక 6 కప్పులకు న్యాయం జరిగింది అన్న, 1,00,000 కప్పులలో ఒక 6 కప్పులు పడ్డాయని చెప్పేసాను. అంటే అది యాదృచ్ఛికమైన సందర్భం కాదు. దాని నేపథ్యం వెనుక ఈ జాతి బిడ్డలకు ఒక ఆర్మీకి ఒక గుర్తింపు దక్కింది. ఆ గుర్తింపు దక్కడం వెనుక లక్షలాది మంది మాదిగల్ని కదిలించడం కోసం లక్షలప్పుడు వేల కోట్ల కార్యక్రమాన్ని, ఒక సాంస్కృతిక సమరాన్ని రూపొందించిన గౌరవనీయులు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఈ జాతిలో ఉన్న బిడ్డలందరినీ కూడా ఈ లక్షలప్పుల కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు సమాజం అంతా అప్పులు చేస్తున్నది, సమాజం అంతా గుండె కట్టుకున్నది. ఒక బాపర్ల లక్కనే సోమవారం ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టి మీ వర్గీకరణకు నేను మద్దతు ఇస్తున్నా అని చెప్పేసి డబ్బు సంఖ్యనేస్తున్న డబ్బు కొట్టి మద్దతు దొరికినటువంటి చరిత్ర ఈ వర్గీకరణ పోరాట చరిత్ర అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి మందకృష్ణ మాదిగన్న ఇలా కేవలము ఒక అంశానికి మాత్రమే పరిమితమై లేడు. చాలా అంశాలు, వికలాంగులు, వృద్ధులు, వితంతువులు ఎంతో మంది. సెంట్రల్ హోటల్ దగ్గర అన్న పాయింట్ ఉంటుంది, అక్కడ అన్న కలవడానికి పోదామంటే ఆ హోటల్లోకి నీ దండం పెడితే అన్న ఎంతమంది వస్తారని చెప్పేసి హోటల్ అయినా ఫంక్షన్ అయితే ఉన్నాడు. కానీ నేను ఇలా ఒక అంశాన్ని గుర్తు చేస్తా ఉన్నా. సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ మనకు పాస్ వచ్చిన తర్వాత మన వర్గీకరణ పోరాటానికి ఒక వేదిక అయింది సెంట్రల్ కోర్టు మాత్రమే అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. సెంట్రల్ కోర్టు అంటే హోటల్ మిత్రులారు, ఈ సందర్భంగా పొద్దున నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అసలు ఎవరికి కూడా చరిత్రలో ఎక్కడ కూడా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం పాటలతో దండలల్లి మందకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసే సందర్భాన్ని ఎక్కడైనా చూసినామా? ఎవరికైనా ఇంత ఘనంగా జరుగుతుందా? అది కేవలం స్వచ్ఛందంగా కళాకారులు, తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి కళాకారులు, ఎస్సీలు, బీసీలు, ఎవరైనా కానీ మా నల్గొండ గడ్డతో సహా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అరే మానవతావాది మా మందకృష్ణ పుట్టినరోజు మేము ఉంటామని చెప్పేసి, మేము పాడతామని చెప్పేసి, మేము ఆడతామని చెప్పేసి ఇలా రావడము ఎంతో గర్వకారణం అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, వర్గీకరణ ఉద్యమంలో కేవలం మాదిగలు మాత్రమే కాదు, మాదిగలతో పాటు మిగతా కులాలు కూడా ఎట్లా కలిసి వచ్చిందో మనం చూసినాం సోదరులారా. మా బృందం ఎక్కడనే ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో మేము కొట్లాడుతున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఏ ఒక్కరు కూడా యూనివర్సిటీలో అడుగు పెట్టాలంటే జై తెలంగాణ అంటే తప్ప అడుగు పెట్టిన పరిస్థితి తీసుకొచ్చిన సందర్భం ఉండే. ఇట్లా తెలంగాణ గురించి కొట్లాడుతున్న సందర్భం వర్గీకరణలో, పోరాటంలో ఇలా ఆ చివరి దశలో 1,00,000
కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం ఇవన్నీ కూడా ఈ నేపథ్యాలు ఉద్యమ నేపథ్యాలు చూస్తూ ఉంటే నాకు నిజంగా గర్వకారణం అనిపిస్తుంది. రానున్న తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించే అదృష్టం దక్కింది. అలాగే 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మందకృష్ణ నేతృత్వంలో జరిగినటువంటి వర్గీకరణ పోరాటంలో ఆ లక్షణాల కార్యక్రమంలో మళ్ళీ వర్గీకరణ సాధించిన పోరాటంలో కూడా నేను భాగస్వామ్యం అయ్యే అదృష్టం దక్కినందుకు ఈ 2 పోరాటాల్లో ఒక విజేతగా ఉండేంత అదృష్టం దక్కినందుకు నేను గర్వపడతా ఉన్నా. ఈ 2 పోరాటంలో నా కలం ద్వారా పాటలు రాసే అదృష్టం దక్కినందుకు కూడా నేను గర్వపడతా ఉన్నా. సోదరులారా, ఇలా మందకృష్ణ జన్మదిన సందర్భంగా ఈ జాతి బిడ్డలు లక్షల కార్యక్రమంలో భాగస్వామ్య బిడ్డలందరూ కూడా ఘనంగా సత్కరించుకోవాలని చెప్పేసి ఆలోచన చేసి మిట్టపల్లి సురేందర్ గాని, గంగ గాని, రాంబాబు గాని, మిగతా బృందం అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మీకు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం. ఈ సందర్భంగా స్టార్టింగ్ మిత్రులు ఎవరో మాట్లాడారు. మాకున్న బాధ్యత ఎంతనో ఇంకా మాకే అర్థం కాలే. కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఉస్మానియా యూనివర్సిటీకి యూనివర్సిటీ వీసీగా ఒక మాదిగ జాతి బిడ్డను నియమించినప్పుడు మీకు ఇచ్చినటువంటి అవకాశము మీ జాతుల్ని బాగుపరచుకోండి అని చెప్పారు. ఆయన ఆ జాతుల్ని బాగుపరచడానికి చేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా 100కి 100 రూపాయలు ఏ అవకాశం వచ్చినా ఏ బాధ్యత వచ్చినా ఈ జాతి బిడ్డకు ఉపయోగపడే విధంగా ఉంటామని చెప్పేసి మందకృష్ణ తమ్మునిగా మీ అందరి సాక్షిగా మాట ఇస్తూ ఇంకా మాకు నిజంగా ఈ చిన్న అంశానికి మాకు ఇంత గొప్ప ఘనంగా సత్కరించే అది కూడా అన్న చేతుల మీదుగా మొన్ననే అన్న పద్మశ్రీ అవార్డు తీసుకొచ్చాడు రాష్ట్రపతి చేతుల మీద మనం చూసినాం. అక్కడి నుంచి అన్న ఇలా మనకు ఘనంగా సత్కరించే సందర్భం వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా మా అదృష్టంగా మా జీవిత కాలంలో మేము చచ్చిపోయేంత వరకు కూడా మందకృష్ణ అడుగుల్లో అడిగేసిన సందర్భాన్ని మర్చిపోము, మా జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన మిత్రులు కళాబృందానికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను అంజనను పిలిచారు. మీ అందరికి తెలియకపోవచ్చు, అంజనను కూడా చాలా మంది మాధవీడని అనుకుంటారు. ఎందుకంటే మాతో సహవాసంలో తిరిగినాక మాతో సహవాసంలో మేము సిద్దిపేట డిగ్రీ కళాశాలలో నేను అన్న అప్పటికే 1 సంవత్సరం నాకంటే సీనియర్, అప్పటికే యూనివర్సిటీకి వచ్చి 1 సంవత్సరం సీనియర్ కాబట్టి సిద్దిపేట డిగ్రీ కాలేజ్ వదిలేసి వచ్చారు. దాని తర్వాత 99 సంవత్సరంలో ధర్మ కళాబృందం ఏర్పడిన తర్వాత యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఒక సాంస్కృతిక నేపథ్యాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అంజన్న మేమందరం కూడా కలిసి మాకు తోడుగా మాకు అండదండగా నిలబడ్డ మా పృథ్వీరాజు ఎన్నో అసలు అవన్నీ చెప్పుకుంటే వేదిక కాదు, సందర్భం కాదు, కానీ ఎన్నో కార్యక్రమాలకు వేదికగా ఉస్మాన్ యూనివర్సిటీలో పోరాటం చేసినాం. ధూమ్ధాం కంటే ముందే ఉస్మాన్ యూనివర్సిటీలో సాంస్కృతిక జాతర చేసిన చరిత్ర మా విద్యార్థి బిడ్డలకు ఉందని చెప్పేసి నేను గుర్తు చేస్తూ చాలా మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్న ఇది ఏ సందర్భమైనా సరే మాదిగ జాతి బిడ్డలకు అవకాశాలు వస్తున్నాయండి. నిన్న మా కళ్ళ ముందు చూసినాం, ఒక మాదిగ ముఖ్యమంత్రి మంత్రివర్గంలో ఒక మాదిగ బిడ్డకు అవకాశం వచ్చిందంటే ఇప్పుడు ఒక 6 మాదిగలకు ఈ ప్రభుత్వంలో గౌరవ సలహాదారులే అవకాశం వచ్చిందంటే ఇంకా ఎక్కడైనా రేపు రాబోయే రోజుల్లో అవకాశాలు వస్తాయంటే బరాబర్ చెప్తున్నా ముమ్మాడికి మాదిగ దండల ప్రభావం వల్ల మాత్రమే మందకృష్ణ సారథ్యంలోని ఆ అంశం వల్ల మాత్రమే చెప్పేసి నేను గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం ఏర్పడిన అందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు వేసుకుంటూ అన్న పదే అడుగుతా ఉన్నాడు. ఆ వీరుల వందనము పాటను నేను రాస్తే అంజన మొదటిసారి క్యాసెట్ వాడి గట్టి ఒకసారి సంపర్కం కూడా అంజన దాంట్లో నాకు ఇష్టమైన ఒక చరణం పాడి నేను తెలుసుకుంటాను. ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని మీలాంటి త్యాగాలు యాడగా నారావు పలవుగ్గల పసిడి మొగ్గలు యాడుండ్రో వీరులారా వందనో విద్యార్థి అమరులారా వందనో నిజంగా ప్రపంచ చరిత్రలో కూడా ఇట్లాంటి త్యాగాలు లేవు. ఈ జాతి బిడ్డ ఉస్మాన్ యూనివర్సిటీలో చెట్టుకు రేసుకుని చనిపోయాడు
సంతోషం ఒక దళిత బిడ్డ, ఒక మాదే బిడ్డ. తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మాదే బిడ్డల త్యాగం ఎంతో వెలకట్టలేదని చెప్పేసి గుర్తు చేస్తూ ఈ రెండు ఉద్యమాల్లో పాల్గొన్నందుకు మళ్ళొకసారి అదృష్టవంతంగా భావిస్తూ మీ అందరూ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ మా కోసం అంటే కళాకారుల కోసం తరలి వచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వకంగా పేరు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ మీడియా మిత్రులు కూడా అభినందనలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.